హ్యాపీగా. అమ్మో మా బుడ్డోడి కోసం అన్నా చెయ్యండి. దగ్గరకు వచ్చి అమ్మ ఏం మాట్లాడతారో మా ఇద్దరు నానీలు చెప్తూనే ఉన్నారు అంత మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళు కలుసుకుంటారా మాట్లాడతారని చెప్పిన. దుబాయ్ పోవాలంటే మనవాడికి. ఒరే నువ్వు మంచిగా చదివి మమ్మల్ని తీసుకుపోవాలిరా. మీరు ఊరికే కూర్చోండి మీకు వండి పెడతాం తిని కూర్చోండి అంటే వీళ్ళు ఉంటారా? అస్సలు కూర్చోరు. తినే పెట్టినట్టు 4 సార్లు మేము తీస్తాము పిల్లల గురించి దాని గురించి గుర్తుంటాయి. ఏం దుడుస్తావే గోడలు అరిగిపోతాయి అంతగానో ఎందుకు దుడుస్తావే అని. మా అత్తమ్మ అయితే గిన్నెలు తోమి మా ఇద్దరిలో కామన్ థింగ్ ఏం తెలుసా అత్తమ్మ, కోపం వస్తే అనేస్తాం మళ్ళీ వెంటనే మేనమే వచ్చి వాళ్ళు ప్రేమ చేసి కనబడదు కదా, ఏం లాభం అది అర్థం కావడం లేదు అంతే వాళ్ళకు. సో లడ్డు వాళ్ళ ఇంటికి వచ్చాం, మా పెద్ద చెల్లి. మా అత్తమ్మ మీ అందరికీ తెలుసు, అత్తమ్మ కూడా తెలుసు అందరికి. అత్తమ్మ నీ 2 పేర్లు ఉంటాయి ఏంది అత్తమ్మ? ఫస్ట్ పేరు ఏంది? అమ్మ వాళ్ళు సరోజ అని పెట్టుకున్నారు, ఈ అత్తమ్మ వాళ్ళు నిర్మల అని పెట్టిండ్రు. నిర్మల సరోజ. నీకేది ఇష్టం అత్తమ్మ? నిర్మలనే ఇష్టం. సిరిసిల్ల మొత్తం సరోజ అక్క, అత్త వేమల వాడలో నిర్మల అని పిలుస్తారు. కత్తదికో సరోజ. మామేమని పిలుస్తుండే నీరు. అబ్బా మామయ్య అత్తమ్మని మస్తు టూర్లు తీసుకుపోయిందంట. అత్తమ్మ రకరకాలుగా మామయ్య గురించి చెప్తుంది, ఈ అత్తమ్మ రకరకాలుగా మామయ్య గురించి చెప్తుంది. ఏమన్నా అంటే తెలుసా మామయ్య అంటే ఏం ప్రేమలు అంటే మాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రేమ చూస్తలేరే, కోపం చూస్తారు ఫస్ట్, తర్వాత ప్రేమ చూస్తారు. 2 ఉంటాయి కదా. ఫస్ట్ అయితే కోపం మాట, తర్వాత మెల్లగా అత్తమ్మ బాగున్నావాయే. అది చూసే వాళ్ళకి ముందు కోపం అయిందే కనబడుతుంది కానీ ప్రేమ చేసి కనబడదు కదా, ఏం లాభం అది అర్థం కావడం లేదు అంతే వాళ్ళకు. ఏదేమైనా సరే మాకైతే మంచి అత్తమ్మలు దొరికిరు, మేము ఫుల్ ఖుషీకే ఖుషి. అది నేను ఎప్పుడు చెప్తుంటే ఇది కూడా ఎప్పుడు చెప్తుంటా కాదు, అందుకే ఇప్పుడు అత్తమ్మ వాళ్ళే అంటున్నారు కదా ఫస్ట్ మీరు ప్రేమ చూపిస్తుంటే మీకు మేము అర్థమైపోయినాం. సో అట్లా మనకి అట్లా అని జనరల్గా ఇప్పుడు మేము ఇంత బాగున్నాము అనేసి అందరికి అట్లా బాండింగ్ రాదు కదా. అంటే స్టార్టింగ్లో మాకు కూడా కొన్ని రోజులు సెట్ కానప్పుడు మాకు అర్థం కాలేదు, అది అవ్వడానికి టైం పడుతుంది. ఖచ్చితంగా కాంప్రమైజ్ ఉండాలి, సాక్రిఫైసెస్ కూడా ఉండాలి. అన్ని ఉంటేనే కలిసిపోతుంది, ఇంట్లో కూడా ప్రశాంతత. మేము కాము ఉండాలి, మేము మీరు కాదు కథం అయిపోతుంది అక్కడికి కోర్టు మాట చెప్పిన అంతే. మరి కథ కదా, అది వెళ్ళి ఏడొచ్చేదమ్మా, అది కోపానికి వస్తే కాముకుంటా నేను ఇది అత్తమ్మ మాట్లాడితే అదే మళ్ళీ ఏమైంది దీనికైనా అదే మాట్లాడు. మా ఇద్దరిలో కామన్ థింగ్ ఏం తెలుసా అత్తమ్మ, కోపం వస్తే అనేస్తాం మళ్ళీ వెంటనే మేనమే వచ్చి వాళ్ళు అదే అదైతే కరెక్ట్. నేనే వెళ్ళి మేము అసలు సాధారణంగా అనుకోము, ఎప్పుడో ఒకసారి అలసిపోయి వచ్చినప్పుడు ఇప్పుడు బిడ్డలైన అంటారు, కొడుకులైన అంటారు, కోడళ్ళైన అది ఎక్కడ పెట్టి దొరకలేదు అనుకో అర్థం అంతే. అంతే మీరిద్దరు సేమ్, ఆడ డబ్బాలు పెడతారు, ఈడ డబ్బాలు పెడతారు, ఇటు నుండి అటు మారుస్తారు, అటు నుండి ఇటు మారుస్తారు. మాకేమో అది దొరకదు. పొరపాటున మీరు ఊరికే ఊరు, ఒకవేళ పొయ్యి వచ్చినాక ఫస్ట్ మనం ఎట్లున్నాం బిడ్డ అని అడగారు. ఈ డబ్బా ఇటు పోయింది, ఆ డబ్బా అటు పోయింది, ఈ గ్లాస్ ఇటు పోయింది, ఇద్దరు అదే లొల్లి. తుడిచిందే తుడుస్తారు, కడిగిందే కడుగుతారు, చేసిందే ఏమో అట్లా బట్టలు గిన్నెలు ఉంటే గలీజ్ అనిపిస్తుంది. ఆరోగ్యంగా ఉన్నారు, మేము హ్యాపీగా ఉన్నారు, చూడడానికి వచ్చినాయి కానీ అమ్మ వీళ్ళు బాగుంది అంటే ఫస్ట్ ఇల్లాలని చూసి ఇల్లాలని చూసి ఇల్లు చూస్తారే, కాదు ఇల్లు చూసి ఇల్లాలని. రామ్నగర్ అత్తమ్మ అయితే రామ్నగర్ లో ఉన్నప్పుడు గోడలకు కూడా రోజు నైట్ అందరు పడుకున్నాక వీళ్ళందరూ నిద్రపోయిన తర్వాత గోడలు తెడుస్తుండే. అత్తమ్మ వాళ్ళ అమ్మ అంటే మాకు నానమ్మ ఏం దుడుస్తావే గోడలు అరిగిపోతాయి అంతగానో ఎందుకు దుడుస్తావే అని. మా అత్తమ్మ అయితే గిన్నెలు తోమి రోజు నీళ్ళు పట్టుకుంటప్పుడు ఇంత చింతపండు ఉప్పు మీరు యాడ్ చేసి మీరు ఫాలో అవుతారు కదా నాన్న. మేము అట్లనే ఉంటే మీరు ఎట్లుంటుంటారు? కొద్దిగా మేము బాగానే చేస్తే మీరు చారానన్నా చేస్తారు కదా. నీలో ఫుల్ నాకు నచ్చదు ఏం చెప్పను అత్తమ్మ, బట్టలు అసలు ఎట్లా మళ్ళీ మొగ్గల్లాగా చూసుకుంటుంది అత్తమ్మ. అసలు దీని కాటన్ డ్రెస్సెస్ కానీ కాస్ట్లీ డ్రెస్సెస్ కానీ ఏవైనా కంప్లీట్గా మా అత్తమ్మ ఫుల్ టేక్ కేర్ చేస్తుంది అనమాట. మేము ఎప్పుడు అంటాం లాస్ట్ జన్మలో నువ్వు లాండ్రీ పెట్టుకున్నావేమో అత్తమ్మ, ఫుల్ లాండ్రీ షాప్ మొత్తం మెయింటైన్ చేసినవేమో అట్లా చేస్తున్నావు అని. ఇంకా మా అత్తమ్మ
నెలకి తీసుకురాని సరుకులు సంవత్సరానికి తీసుకురాని అవి ఎక్కడి అక్కడ ఆర్గనైజ్ చేయడంలో ఆమె తర్వాతనే ఎవరైనా. మళ్ళీ ఎంత గుర్తుంటుంది, గుర్తుంటాయి. అవును. గుర్తుకోలేకపోవడం కారణం ఏంటి నాన్న? ఎందుకు గుర్తుండేరా? ఎందుకు గుర్తు అప్పుడు మేము అంటే మీరు వర్క్ చేస్తుంది కాబట్టి మీరు బయటకు పోతున్నారు, మీ మైండ్ అటు ఇటు ఉంటుంది. మా మైండ్ ఒక్కగానే ఉంటుంది, ఇంట్లోనే ఉంటాం కదమ్మా. మా మైండ్ ఎట్ట పోతుంది చెప్పు? మళ్ళీ పెట్టినట్టు 4 సార్లు మేము తీస్తాము పిల్లల గురించి, దాని గురించి గుర్తుంటాయి. మీరు వాళ్ళ పిల్లలకి ఎప్పుడన్నా కూర్చోబెట్టుకొని మాట్లాడి తినబెట్టిండ్రా? మీ డ్యూటీలు చేసి ఆగు పోయేస్తారు, కాసేపు ముచ్చట పెడతారు, మీరు అలసిపోతారు, ఏదో కాసేపు వాళ్ళు వస్తే అది ఇది మాట్లాడతారు. ఎప్పుడో వారానికి ఒక్కరోజు అమ్మ తినబెడతావా అంటే తినబెడతా, అట్లని కాదు మొత్తం అని కాదు, కానీ ప్రతిరోజు పొద్దుటి నుండి పొద్దుముఖ దాకా అయితే ఉండరుగా. ఎవరు ఉంటారు? మేము ఉంటాం, అందుకని మాకు దొరుకుతాయి. వీళ్ళకి మొత్తం మేము అన్ని మీకు చేస్తాము. ఒక్క నిమిషం అట్లనే మీరు లైన్లో ఉండండి, ఆ డోర్లు తీయండి. వాళ్ళిద్దరు ఒకసారి అది చూపించిండు, ఆ డోర్ తీయండి. వాళ్ళు ఇద్దరు బయట ఉన్నారు. నాని నేను ఇంటర్వ్యూ చేస్తున్నాం రా మేమిద్దరము బయటకే. ఈ డోర్ మటుకి చాలా బాగుంటుందండి. కంప్లీట్ సరిత వాళ్ళది హోమ్ టూర్ చేసామన్నమాట. చాలా మంది మంచి మీకు కాంప్లిమెంట్ ఇచ్చింది లడ్డు. మీరు ఐకియాకి అంబాసిడర్స్ అని అడిగారు. ఇదిగో వీళ్ళిద్దరు. ఇప్పుడు మా ఇద్దరి చెల్లి మిస్సింగ్, మా చిన్న చెల్లెలు. వీళ్ళిద్దరి చెల్లె కూడా మిస్సింగ్ అనమాట, మా చిన్న అత్తమ్మ. సో అందరు ఉంటే బాగుండేది. వాళ్ళేమో చీరాల వెళ్ళారు, రిసార్ట్స్కి వెళ్ళినట్టున్నారు. వీళ్ళిద్దరికి మొత్తం కంప్లీట్గా మేమే చేస్తాము, మీరు ఊరికే కూర్చోండి, మీకు వండి పెడతాం, తిని కూర్చోండి అంటే వీళ్ళు ఉంటారు అలా అస్సలు కూర్చోరు. అది ఇంకా వీళ్ళు సిక్ అయిపోతారు. మొన్న హాస్పిటల్లో 2 రోజులు అడ్మిట్ అయితే డాక్టర్ వచ్చి అస్సలు ఎట్లున్నావు అమ్మా, మంచిగా ఉన్నావా, అంత సెట్ అయిందంటే ఇంటికి పంపు మంచిగా అయిపోతా ఆటోమేటిక్ గా. కాలు నొప్పి అయితే ఎందుకంటే ఆడ ఉండబోతే అయితే లేదు, ఇంటికి అసలు పిల్లలు చూసుకుంటారు, ఏమన్నా పెడతారు, పిల్లలను చూసుకుంటాం. అతను ఒకటే మాట అంటది, ఏడికి పోయినా ఇంటి లోపల ఉన్నంత స్వర్గం ఇంకేడు ఉండదు. గడప దాడితే అంతే, గడప లోపల ఉన్న సుఖం ఉండదు. ఇప్పుడు కాదు, అది మొదటి నుండి అంటారు. నిజంగా కూడా బయటికి వెళ్తారు, హోటల్లో అక్కడ ఇక్కడ తిరిగి తింటారు, తృప్తిగా తింటారా? బాగుందా? బాగుంది, మామూలుగా ఉందా? మామూలుగా ఉంది. అదే ఇంట్లో అయితే వేడి అన్నం వండుకొని ఓన్లీ కారం పచ్చడి వేసుకొని తిన్నా అది తృప్తార తిన్నాం రా అనిపిస్తుంది. సరే, నెక్స్ట్ ట్రిప్ మీ ఇద్దరిని ఏడికి తీసుకోవాలి చెప్పండి. నేనైతే కాశీ అనుకుంటున్నా. నువ్వు అత్తమ్మా? కోడలు ఎటు తీసుకుపోతా అటు. వీళ్ళిద్దరిని మేము కాశీకి తీసుకుపోవాలని ఫిక్స్ అయ్యామన్నమాట. సో పొద్దున ఏం చేస్తామని, పప్పు ఎక్కడ తీసుకోవాలి, ఎట్లా పోతున్నాం బేట, మొన్ననే అన్నమాన్ పోయేసి వచ్చిర్రు, కొల్హాపూర్ పోయిర్రు. చాలా ప్లేసెస్ కాదు మీకు ఎక్కడికి పోవాలని చెప్పు. అది అబ్బో దుబాయ్ పోవాలంటే మనవాడికి. ఒరే నువ్వు మంచిగా చదివి మమ్మల్ని తీసుకుపోవాలిరా, మేము తీసుకుపోతే నువ్వు అప్పుడేం తీసుకుపోతావు? మరి మేమే అన్ని చూపిస్తే మళ్ళీ మంచిగా తీసుకుపోతే నాని ఇప్పుడు మేము ఫస్ట్ టైం చూసేస్తా అని చెప్పు. తీసుకుపోతావా? ఓకే, అన్ని చూసి రాసి పెట్టుకుంటావు ఎక్కడెక్కడ పోవాలనేది. గుడ్. వాడి క్లారిటీగా ఉన్నాడు చూసినావా? నువ్వు జూలైలో పోదామా అత్తమ్మ మరి కాశీకి? జూలైలో ఇద్దరిని తీసుకొని పోతాం. సో అదనమాట, ఊరికే సరదాగా అట్లా అత్తమ్మ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరు నాన్న మన ఇద్దరా అందరు హ్యాపీగా ఇద్దరు రాత్రి మాతో మాట్లాడలేదు, మేమిద్దరం మాట్లాడుకున్నాం అనుకున్నాం. హ్యాపీ ఫీల్ అవుతుండ్రు. ఎవరి గురించి నాన్న వాడుకో. నా దగ్గరకు వచ్చి అమ్మ ఏం మాట్లాడతారో మా ఇద్దరు నానీలు చెప్తూనే ఉన్నారు అంత మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ అక్క చెల్లెళ్ళు కలుసుకుంటారు రా మాట్లాడతారని చెప్పిన. జల్లేమంటాడు ఆడు వండాడు. సో ఇదన్నమాట, ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే అక్షయ క్యాటర్స్లో ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసాం. సో కొంచెం ఖాళీగా ఉన్నాం అనమాట, పురుసత్గా కూర్చొని మాట్లాడుతూ అనుకోకుండా మేము అందరం రెడీ ఫుడ్ రెడీ చేసుకున్నాను. సార్ ఆ అమ్మాయి ఫోన్ చేసింది, సో ఆర్డర్ ఇచ్చామన్నమాట. అందుకే హ్యాపీగా అమ్మో మా బుడ్డోడి కోసం అన్నా చేయండి. బై బై.